బ్రేక్ న్యూస్ చూసిన నల్గొండ జిల్లా చండూరు మాజీ జడ్పీటీసీ అన్నేపర్తి శేఖర్ కిడ్నాప్ వ్యవహారం కొత్త బలుపు తిరిగింది. అది కిడ్నాప్ కాదు, అరెస్ట్ అంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని శేఖర్ చీటింగ్ చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. బాధితుడిపై దాడి చేసిన ఘటనలో శేఖర్ను అరెస్టు చేశామన్నారు. బాధితుడి ఫిర్యాదుతో శేఖర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. తాజా ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బలరాం, చండూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకుడు అన్నపర్తి శేఖర్ ను అర్ధరాత్రి ఇంటిపైన దాడి చేసి బలవంతంగా దౌర్జన్యంగా తలుపులు పగలగొట్టి తీసుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి ఆయన భార్య ఉదయం నుంచి కూడా ఆరోపిస్తుంది. అయితే దీనిపైన బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా స్థానికులు ఆ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో తమకు ఎటువంటి సమాచారం లేదని, తాము అరెస్ట్ చేయలేదని చెప్పి పోలీసులు చెప్పడంతో ఇటు కిడ్నాప్ గా భావించారు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇటు మా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపైన మొత్తం మీడియా ప్రతినిధులకి సమాచారం ఇచ్చి దీనిపైన సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఇటు మీడియాలో కిడ్నాప్ వార్తలు వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇటు చండూరుకు సంబంధించిన పోలీసులు ఉదయం రాత్రి నుంచి కూడా తమకు సంబంధం లేదు, తమ అసలు అరెస్ట్ చేయలేదని చెప్పినటువంటి చండూరు పోలీసులు కొద్దిసేపటి క్రితమే మేమే అరెస్ట్ చేశాము, ఒక కేసులో ఏదైతే ఇటు ఒక ఆర్థిక లావాదేవీ విషయంలో ఒక వ్యక్తిని బెదిరించడంతో పాటు ఇటు అతనిపైన దాడి చేసినట్టు తమకు కంప్లైంట్ వచ్చిందని, ఆ మేరకు అదుపులోకి తీసుకున్నామని మరికొద్ది సేపట్లోనే అధికారికంగా ఈ వివరాలు అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పి చండూరు పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేవలం ఒక అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడితోనే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఆయా మండలాలలో ఆయా గ్రామాలలో కీలకంగా ఉండి ఇటు ప్రజా సమస్యలపైన ప్రజలను అవగాహన కల్పించడం పైన కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని అధికార పార్టీ నేతలు తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు, దౌర్జన్యంగా బెదిరిస్తున్నారని చెప్పి అయితే బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తా ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నైట్ 2 గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంటు టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటికి వెళ్ళిండు. ఎవరు మీరు అంటే చప్పుడు చేయలే వాళ్ళు. కారు ఎక్క ముందల మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నారు, కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. టీఆర్ఎస్ ఒక నాయకుడు అని పట్టిరా మీరు, లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఈయన ఏం చేసిండు, ఒక దౌర్జన్యం చేసిరా అని పట్టిరా మీరు, ఏం చేసిండు అనేది మాకు తెలియాలి సార్. ఇది